నాకు అర్థమైంది. పిల్లలతో సహా స్కిట్లు కొట్టేస్తున్న మా రాకేష్ స్కిట్ చూడాలని కోరుకుంటారు మీరు, అంతేగా? లెట్స్ వెల్కమ్ రాకేష్ అండ్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఈ ఉత్సాహం ఈ ఊపు చూస్తుంటే ఈ సంవత్సరం మన ఊర్లో కోడి పందాలు మనమే గెలుస్తాం అనిపిస్తుంది నాకు. కోడి పందాలు గెలవడం, నా మరదల్ని పెళ్లి చేసుకోవడం ఖాయం. ఎరా పందాలకు అంత సిద్ధం అయిపోయిందా? అన్ని సిద్ధమే గారు. ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అన్ని. అంటే కోడి ఓడిపోద్ది, కోడిని కోసుకొని తిందామనే కదా. కోడిని బాగా పెంచుతున్నావా? బానే పెంచుతున్నానే గారు. జస్ట్ జీడిపప్పు కొనాలంటే. ఒరే మొన్ననే కదరా కాశ్మీర్ నుంచి 35 కిలోల బస్తాల జీడిపప్పు తెప్పించాను. కోడికాయ గారు. మరి నాకు అనుకోని అడ్జస్ట్ అయిపోయాయో గారు. అడ్జస్ట్ అయిపోయాయో గారు. ఒరే ఒకవేళ గనక కోడి పందాల్లో మనం గెలిస్తే ఏం చేస్తావు? గెలిచాము అన్న ఆనందంలో కోసుకొని తిందామయ్య గారు. తిందామయ్య గారు. ఓడిపోతే? ఓడిపోయామన్న బాధలో కోసుకొని తిందామయ్య గారు. కోసుకొని తిందామయ్య గారు. ఇంతకీ మిమ్మల్ని పెళ్లి చేసుకునే మీ మద్దలే గారు. ఈ సంవత్సరం తప్పకుండా నేను కోడి పందాలు గెలుస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఈసారైనా గెలుస్తావా? చూస్తావా? రే మన కోడిని తీసుకురా, వెనకుంది. చూసావా కోడిని అంత పౌరుషంగా పెంచాను. పోయిన సంవత్సరం కోడిని కూడా అలాగే అన్నావు. ఏమైంది? ఏమైంది? పందల్లో దూకవే కోడి అంటే వేడి నూనెలో దూకింది. పకోడి బయటకు వచ్చింది. పకోడి బయటకు వచ్చింది. పెద్దవాళ్ళ ముందు పరువు ఎందుకు తీస్తావు? పందాలకు బయలుదేరుతున్నాను, వేరే తిలకం దిద్దు. ఇదేంట నామం పెడుతున్నావు? మీ దగ్గరే నేర్చుకున్నా. మాట్లాడకి ఇంకా పద పందాలకు వెళ్దాం. యారా అంత సిద్ధమే కదా? అంత సిద్ధమా అయ్యగారు? పద. అమ్మగారు వెళ్ళొస్తాం. ఒరే పందల్లో చచ్చిన కోళ్ళు కంటే నీ కడుపులో చచ్చిన కోళ్ళే ఎక్కువ ఉన్నాయిరా. 4 కోళ్ళు వెనకేసుకుంటున్నా. వెనకేసుకోవాల్సింది రాలురా. అంటే అవి కూడా ట్రై చేశాను అమ్మగారు. బాగోలేవు బాగోలేవు. పందాలు మొదలవుతున్నాయి, మీరు మాట్లాడుకుంటుంటే. అవండి. ఈసారి కోడి పందాల్లో మనమే గెలవాలా? గెలుస్తాం అయ్య గారు. మన కోడికి జీడిపప్పు బాగా పెడుతున్నావా? పెడుతున్నాం కానీ చేయి చేపట్టదండి కోడి అసలు. చెయ్యేందుకు చాపుద్రా? అందుకనే జీడిపప్పుతో పాటు దానికి చికెన్ కూడా పెట్టా. చికెన్ తినేదారా? మటన్ అని చెప్పేదాకా తినేసింది. మటన్ అని చెప్పేదాకా తినేసింది. చెప్పు. ఈసారి పోటీలో మనకి ఎవ్వడు ఎదురు రాకూడదు. ఎదురు రారయ్య గారు. ఎలా రా? కుర్చీలు సైడ్ కేసా. కుర్చీలు సైడ్ కేసా. ఈసారి కోడికి కత్తి కట్టావా? కత్తితో పాటు ఉల్లిపాయ కూడా కట్టాను అయ్య గారు. ఉల్లిపాయ ఎందుకు కట్టావురా? ఎగిరినప్పుడు కట్ట ఉల్లిపాయలు కింద పడిపోతే కోడి చచ్చిపోయిన కూరలు వేసుకోవచ్చు కదా. దాని చావుకి అదే ఉల్లిపాయలు కోసిందారా? అయ్యారు మీరు ఎందుకంటే ఐడి పెరగలేదు? ధరలు పెరగకపోతే వినియోగదారుడికి ఆనందం, నాలాంటి వాడు పెరగకపోతే వీళ్ళందరికీ ఆనందం. అయ్యగారు ఈసారి కోడి పందాలలో మన కూడా గెలవాలి. అయ్యగారిని నేను ఎందుకు ఎడతారండి ఇలాగా? నా మరదలు వచ్చే టైం అయిందిరా. మరద వచ్చే టైం అయిందా? నా పుల్లి మరదలు రావే. నా మరదలు నేను మాట్లాడుకోవాలరా. అర్థమైంది అయ్య గారు. మొన్నే బసవరెడ్డికి పీక మీద కట్టి పెట్టి ఏమన్నానో తెలుసా? అల్పాలు పీకినట్లే పెట్టి పంపించాడు. అల్పాలు పీకినట్లే పెట్టి పంపించాడు. మా అయ్య గారి గురించి ఏమనుకున్నారు? మొన్న బస్సు ఎక్కితే కండక్టర్ భయపడిపోయి సగం డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర. హాఫ్ టికెట్ అది నన్ను హాఫ్ టికెట్ అంది. అది నన్ను హాఫ్ టికెట్ అని దానికి తెలియాలంట. సర్లేండి ఊరుకోండి. కోడికి బాగా జీడిపప్పు పిస్తా పెట్టి పెంచా. అదే నువ్వు గుద్ది నచ్చుగా పెరిగేవాడివి పెరిగేవాడివి. సరే రండి మనం కోడి పందాలకు వెళ్ళిపోదాం, ఓకేనా? ఇంగో ఏంటండి 10 రూపాయలు ఇచ్చారు? నేను అటకింటే ఇస్తా. అటకింటే ఇస్తా. ఈసారి మీ
మీ కోడి అయిపోద్ది. మా కౌడికి ఒక అయిపోయినా ఇంకో అయి ఉంటదిరా, ఒక అయిపోయినా ఇంకో అయి ఉంటదిరా. ఈసారి పందాల్లో మీరే గెలుస్తాంరా. ఏయ్, నేను అరిస్తే అరుపులే, ఉరిస్తే ఉరుములే. అరే అన్ని చేసేటోడు పంచలేందుకు చెప్పపోరా నువ్వు? నన్ను రెచ్చగొట్టద్దు, చచ్చిపోతారు ఎవరుకుంటున్నారు. ఆహా చూసుకుందా, చూసుకున్నావా? మన ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? కోడి పందాలండి. కోడి పందాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అయ్యగారు ఓకే, మన కోడి రెడీ. అరే ఇచ్చాడు. ఎవరు 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 ఇచ్చాడు? వాళ్ళని కూడా అడుగుదాం, న్యాయ నిర్ణేతల్ని. బాబు గారు మీరు ఇచ్చాడు? నరేష్ మేడం, మీరు? రాకేష్ అదే మీరు రెడీయా? రెడీ. మనం ఈ బుల్ ఫైట్ లో ఎలాగైనా గెలవాలి. కమాన్ ఎల్లో. కోడికి చెప్పాలి, అడిగి కాదు. బుల్ ఫైట్ కాదు ఇది. ఇది కోడి పందారా? సారీ ఆడు ఆడు ఎల్లు ఎల్లు ఆడు ఆడు. నీది కాదు కోడి, ఇదే. సారీ ఇదిగో మా కోడి. అరే తమ్ముడు రండి ఇప్పుడు నైట్కి. కాసేపట్లో మీ కోడి పకోడి పకోడి. ఏం చేస్తారు? ఇంకోసారి అది కోడి అది. ఏ రండిరా. ఇంకోసారి ఈ కోళ్ళు గుడ్డి కోళ్ళ ఉన్నాయి. తెలిసిందా తనలో ఈ అండ్ అసలు ఇదంతా మేడం గారి ప్రోత్సాహం వల్ల జరిగింది. వెరీ వెల్ డన్. ఒకసారి అందరు చప్పలు కొట్టండి కోడి పందాలకి. చెప్పండి మేడం, ఎలా అనిపించింది? చాలా సరదాగా ఫన్నీగా అనిపించింది. యాక్చువల్ గా మా నేహాంత్ గాడు మొత్తం తినేసాడు. జీడిపప్పు దానికి పెట్టుంటే ఓడిపోయినవరా. అయినా పర్లేదు, నువ్వు సాలిడ్ గా ఉన్నావు, అది చాలు. నో ప్రాబ్లం. మేము మా కోడి కోసుకొని మంచిగా బిర్యానీ చేసుకొని తింటాం. మేము హ్యాపీ, ఏ రకంగా అయినా హ్యాపీ. సార్ నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్. కోళ్ళకి రిమోట్ కార్లు కట్టి అండ్ రామ్ ప్రసాద్ వాడిని ఎత్తుకొని నువ్వేమో వాడు జీడిపప్పు తిని ఇలాంటివన్నీ బాగా పేలిని. సో మంచి ఐడియా ఇచ్చారా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.